బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పరిమిత సంఖ్యలోనే వేడుకలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాత్రమే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు ఆహ్వానం అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజ్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆ యొక్క సభకు హాజరు కాబోతున్నట్లుగా మనకి స్పష్టత తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాజ్ కుమార్? లక్ష్మి, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ భవన్ లో ఇప్పటికే అందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాత్రం కేవలం కొంతమంది మాత్రమే కూడా హాజరయ్యేందుకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఆహ్వానం పలికిన వారు మాత్రమే హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో కూడా రాకుండా కొద్ది మంది మాత్రమే రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అంటే ముఖ్య అతిథిగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుగా అయ్యింది, కూడా దిశానిర్దేశం కూడా చేయనున్నారు. దీనికి పార్టీ ఆహ్వానించిన వారిలో మాత్రం మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. కాబట్టి కార్యకర్తలు ఎవరు రావద్దు, వచ్చినా కూడా ఇక్కడ ఇబ్బందులు పడతారని కూడా చెప్పిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఆవిర్భావ వేడుకలకు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఆవిర్భావం సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే దీనికి ఓ పార్టీ కార్యకర్తలకు నిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉదయాన్నే కూడా గులాబీ గ్రామాన కూడా పండుగలా చేసుకోవాలని కూడా కేటీఆర్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో గ్రామాలలో కూడా అక్కడ వేడుకలు నిర్వహించి కూడా నాయకులు అంటే ఆహ్వానం ఉన్న వారంతా కూడా హైదరాబాద్ చేరుకోవడం జరుగుతోంది. మిగిలిన నాయకులంతా కూడా గ్రామాల్లోనే జెండా ఎగరవేయాలని కూడా వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడంతా కూడా అంటే కేసీఆర్ ఇప్పుడు మాత్రం వచ్చేటువంటి నాయకులకు మాత్రం ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. మొన్న ఏదైతే కవిత తన కూతురు పార్టీ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్లీనరీలో మాత్రం దీనికి సంబంధించి ఎలా మాట్లాడతారు, దానిపై ఎలా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ రాసుకొచ్చారు. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. గులాబీ జెండా ఎగిరే రోజు దగ్గరలోనే ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ రాసుకొచ్చారు. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
గులాబీ జెండా ఎగిరే రోజు దగ్గరలోనే ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో అనుమానాస్పద స్థితి